ఎవడున్నాడు క్యాండిడేట్ వీళ్ళకి? వేమిరెడ్డి కూడా జగన్ తను చెప్పినట్టు వినకపోవడం వల్ల ఎదురు తిరిగాడు, అంతే కదా. జగన్ తను చెప్పినట్టు వినకపోవడం వల్ల ఎదురు తిరిగినటువంటి వేమిరెడ్డి ఇప్పుడు వీళ్ళకి నాయకుడు. ఇప్పుడు నెల్లూరులో ఒక 4-5 గెలుస్తాం అనేటువంటిది ఏమో అంటే జగన్ తీసుకునే నిర్ణయంతో బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నాడు. అట్లాగే లైక్ ఇప్పుడు అతని పేరు బాలశౌరి మచిలీపట్నం ఇంటి టికెట్ ఇప్పుడు అన్నాడు కాబట్టి జనసేనకి వెళ్ళాడు, అక్కడ టికెట్ తీసుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి ఓ బోనస్ ఇచ్చినట్టే జగన్. అట్లాగే ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ టికెట్ ఇవ్వనన్నాడు కాబట్టి అక్కడ బీసీకి ఇస్తున్నాడు కాబట్టి అక్కడ ఇతను టీడీపీ. అట్లాగే ఇప్పుడు అతని పేరేంటి జయరాం, గుమ్మనూరు జయరాం మంత్రి, అతను రేపు టీడీపీకి వెళ్తున్నాడు. ఇట్లాగా టీడీపీకి అభ్యర్థులు దొరక్క లేదా ఉన్న అభ్యర్థులు బలమైన వాళ్ళు కాదని వైసీపీ నుండి వచ్చిన వాళ్ళని చూసుకోవడం అంటే అది చంద్రబాబు బలమా బలహీనత? తన వాడిని నమ్మలేకపోవడం ఏంటి, బయట నుంచి వచ్చినోడు గెలిపిస్తాడు అనుకోవడం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా సిన్సియరు దశాబ్దాల తరబడి ఉన్నాడు, అతను తీసేసి వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చుకుంటే పార్టీని నమ్ముకున్నాడు ఇంకెందుకు? లేకపోతే ఇప్పుడు ఆనందం తీసుకొచ్చి సర్వేపల్లి అంటున్నారు, ఏళ్ల తరబడి ఉన్నటువంటి సోమిరెడ్డిని పక్కన పెట్టేసి ఈయనకి ఇస్తారు. అప్పుడు ఇంకా పార్టీని నమ్ముకున్నోడికి దిక్కేంటి? ఇప్పుడు ముద్రపోయిన 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు, పోనీ ఎప్పుడు కొత్తగా వచ్చినోడుగా 10 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నోడిని తీసేసి ఇప్పుడు పార్థసారథికి ఇస్తున్నాడు. పోనీ పార్థసారథికి అక్కడికి రావడం ఇష్టమా? గత్యంతరం లేక అతను, ఎందుకంటే పెనమలూరు ఇతను